వెల్కమ్. ఇవాళ ఆర్టికల్ వచ్చేసి ఇట్స్ అబౌట్ వర్కర్స్ అన్నమాట. అంటే ఈ ఆర్టికల్లో ఏమి ఇచ్చారంటే యూనియన్స్ ఉంటాయి కదా, ట్రేడ్ యూనియన్స్. ఆ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ అనేది ఎలా వచ్చింది సిన్స్ 1918. ఫస్ట్ ట్రేడ్ యూనియన్ ఏంటి, అది అది ఎలా ఫామ్ అయింది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ట్రేడ్ యూనియన్స్ వల్ల లాభాలు ఏంటి, జరిగిన నష్టాలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ యూనియన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఉన్నాయా లేవా, ఉంటే అది వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి జనరల్గా, టీచర్స్ యూనియన్ కానీ వేరే రకరకాల యూనియన్స్ కానీ అవి ఎట్లా వర్క్ అవుతాయి, పొలిటికల్ పార్టీస్కి దీనికి ఏమైనా లింకులు ఉంటాయా ఉండవా, అండ్ నిజంగా పేపర్ మీద ఉన్నటువంటి మ్యాటర్ నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక ఫుల్ కంటెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు. దిస్ ఫుల్ కంటెక్స్ట్ అన్నమాట. సో దీన్ని మనం ఇవాళ ఓవరాల్గా స్టడీ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ ఐ యాడ్ మై సర్టెన్ ఒపీనియన్స్ ఆన్ దిస్ ఆల్సో మ్యాటర్. సో ఫస్ట్లీ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది 1918 ఆ టైంలో వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే అసలు ట్రేడ్ యూనియన్స్ అనేది ఎందుకు ఇండియాకి ఎట్లా వచ్చినాయి అంటే, ఫస్ట్ బ్రిటిషర్స్ వాళ్ళు, ఆ, బ్రిటిషర్స్ కన్నా ముందు పోర్చుగీస్, డచ్, ఇంగ్లీషు, డెయిన్స్ అండ్ ఫ్రెంచ్ పీపుల్, అంటే యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన పీపుల్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలు, మచిలీపట్నం అక్కడ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ ఎందుకంటే ఇక్కడున్న ఇక్కడ మనకి ఇండియా అనేది అగ్రికల్చర్కి చాలా ప్రాతినిధ్యం వహించే కంట్రీ అన్నమాట. ఒక 100 years బ్యాక్ అయినా, 200 years బ్యాక్ అయినా. ఎందుకంటే మన దగ్గర మన ఇండియాలో ఆల్ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్, అంటే చల్లదనం ఉంటుంది, వెచ్చదనం ఉంటుంది, హై టెంపరేచర్స్ ఉంటాయి, లో టెంపరేచర్స్ ఉంటాయి, ఆల్ కైండ్ ఆఫ్ ప్లేసెస్. అంటే రకరకాల క్లైమేట్స్, వెదర్ కండిషన్స్ ఉన్న దేశం మనది. అంటే రకరకాల క్రాప్స్ అనేది పెరుగుతాయి. వేరేస్ యూరోపియన్ కంట్రీస్లో ఇంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేవి ఉండవు కాబట్టి అక్కడ వెజిటేషన్ అనేది కొంచెం లిమిటెడ్ వెజిటేషన్ అనేది ఉంటుంది. అంటే క్రాప్స్ కానీ అంత డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ అనేవి లేవు. మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మన దగ్గర స్పైసెస్ కానీ, రకరకాల ఫ్రూట్స్ కానీ, కాటన్ కానీ, అంటే కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ రబ్బర్ కానీ, ఇలా రకరకాలమైన ప్రోడక్ట్స్ మన దగ్గర పెరుగుతాయి. ఇవి యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన సేలర్స్కి, రీసెర్చర్స్కి కండ్లబడ్డది, వాళ్ళ కండ్లబడ్డది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ సెటప్ చేయడం, ఫోర్స్ఫుల్గా గన్ పౌడర్స్ ఎస్టాబ్లిష్ అలా చేసుకోవడం, ఫోర్స్ఫుల్గా ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో, ఐ మీన్ కింగ్ని బెదిరించి ఫార్మర్స్ని కాటన్ ప్రొడక్షన్ చేయాలి, ఇండిగో ప్రొడక్షన్ చేయాలి, ఓపియం ప్రొడక్షన్ చేయాలి అని రకరకాల వార్స్ అవి ఇవి జరిగినాయి. ఫస్ట్ ఇక్కడ ట్రేడ్. ట్రేడ్ అంటే ఏంటి అంటే, ట్రేడ్ అంటే ఒక ఆక్యుపేషన్ అన్నమాట. అంటే స్పెషలైజ్డ్ స్కిల్స్ తోటి ఏదైతే నువ్వు సడన్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో చేస్తావో అది ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డరు, ఫిట్టరు, కార్పెంటరు, ఆర్టిసాన్. అంటే అప్పట్లో కన్వెన్షనల్గా బతకడానికి చేయాల్సిన ఇవే. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటాం, ఇటుకలు కావాలి, ఒక ఆక్యుపేషన్ కావాలి, కుండలు కావాలి, కుమ్మరోడు కావాలి. అట్లా రకరకాల ఆక్యుపేషన్స్ నుంచి వచ్చిన పదమే ట్రేడ్ అనమాట. వాళ్ళు అక్కడ ట్రేడ్ అని వాడతారు. అట్లనే మనం ట్రేడ్ అంటే బిజినెస్ అది ఇది అని చెప్పేసి కూడా అట్లా పదం అనేది అట్లా వచ్చింది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ 1918 నుంచి ఈ ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎండ్స్ విత్ 2025. ఇప్పటి వరకు ట్రేడ్ యూనియన్స్ అనేది ఎట్లా పనిచేసినాయి, ఏంది కథ అని చెప్పేసి. సో ట్రేడ్ యూనియన్స్ యూనియన్స్ కనేటికి లీగల్గా రికగ్నిషన్ ఉన్నది, ప్రొటెక్షన్ ఉన్నది. కానీ ఆ డాక్యుమెంట్ ఉంది కానీ రియాలిటీకి వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమిటీస్, అంటే లూప్ హోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే 1980లో వాడియా అనే పర్సన్, బీపీ వాడియా అనే పర్సన్ మద్రాస్ లేబర్ యూనియన్ని కనిపెడతాడు అనమాట. అంటే ఈజ్ ద ఫౌండర్ ఫర్ దాట్. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు డూ దాట్. ఓకే. ఫస్ట్ పర్సన్ 1980, అంటే 1920 వేసుకున్నా కానీ ఇప్పుడు మనం 2025 అంటే 106 years బ్యాక్ అయినా పెట్టాడు. ఓకే. ఈ విషయము బ్రిటిషర్స్ కళ్ళల్లో పడ్డది అండ్ ఇట్ లెడ్ టు కాన్స్పిరసీ. అప్పుడు మద్రాస్ కోర్ట్ 1921, అంటే 2 years తర్వాత, ఈ బీపీ వాడియా అనే పర్సన్ అందరిని ఏగేసి బ్రిటిషర్స్కి అగెనెస్ట్గా, ఫ్యాక్టరీలకు అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి అందరిని యూనిటీ చేస్తాడు, ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి అరౌండ్ $2000, ఎందుకంటే వాళ్ళ అప్పట్లో ఐ మీన్ 2000 ఇవి చేసారు అనమాట. అంటే అది మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 2 lakh rupees అనమాట. ఓకే. లెట్స్ సి ఈ కన్వర్జేషన్ చూద్దాము. చూడండి ఇక్కడ.
చూడండి, సో సారీ, ఇట్స్ నాట్ డాలర్, ఇట్స్ పౌండ్ స్టెర్లింగ్. పౌండ్స్ కదా మనం, ఇక్కడ ఇంగ్లాండ్లో వాడేది పౌండ్స్ కదా. ఇప్పుడు ఈ ప్రస్తుతం 2000 పౌండ్ స్టెర్లింగ్ అంటే ఇట్స్ 2,57,570 రూపీస్ అనమాట. కానీ ఇది ఇంత 2,50,000 సంబంధించిన జరిమానా అప్పట్లో వేసారు అనమాట, 1920 వల్ల. చూడండి ఎంత పెద్ద అమౌంట్. అయితే దాని తర్వాత ఆయన ఎందుకు బంకింగ్హామ్ అండ్ కర్ణాటిక్ మిల్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేయడం జరిగిందనమాట. అంటే అందరినీ పోగు చేసి అట్లా ఇట్లా. దెన్ దాని తర్వాత ఆ, ఇంకొక ఆయన, బెంగల్ చక్కెర చెటియార్ అనేట ఆయన, ఆయన ఏం చేస్తాడు, నేను వెల్స్లే మిషన్లో వెల్స్లే అనేది అప్పుడు గవర్నర్ జనరల్గా ఆయన పనిచేసిన మాట, లార్డ్ వెల్స్లే. సో నాకు 10 రూపాయల, అంటే వీక్కి, అంటే వారానికి 10 రూపాయలు అవుతున్నాయి, నా దగ్గర బతకడానికే చక్కగా బతకలేకపోతాను, నా దగ్గర కొన్ని బట్టలు ఉన్నాయి, ఇంకోటి కొన్ని బట్టలు నేను వేసుకున్నా, కావాలంటే ఆ బట్టలు కూడా ఇప్పేసి ఇస్తా, ఇట్లా ఉన్నది మా పరిస్థితి అని చెప్పేసి ఆయన అంటే ఆయన బాధ చెప్పుకున్నాడు అనమాట. అండ్ ఆయన ఏం చెప్పిండంటే, ఐ కెనాట్ బి స్టాప్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఫ్రమ్ ద ట్రేడ్ యూనియన్ వర్కర్స్. నేను చచ్చిపోతా కానీ నేనైతే వీళ్ళ కోసం పనిచేస్తాను నేను అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత 1921లో హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఫామ్ అయినాయి. ఆ, కానీ వాళ్ళకి లీగల్ రికగ్నిషన్ అనేది లేదు, ఒక యాక్ట్ లేదు, ఒక లేదు. సో వాళ్ళని ఒకవేళ వాళ్ళు ఫైట్ చేస్తే మా కంట్రీకి ఆపోజిట్గా ఫైట్ చేస్తున్నారు అని చెప్పేసి దేశద్రోహం కేసులు కూడా పెడుతున్నారు అనమాట. సో దారుణంగా ఆ సిచ్యువేషన్ అనేది అంత దారుణంగా సిచ్యువేషన్ అనేది ఉన్నది. ఓకే. దెన్ వాట్ హ్యాపెన్, తర్వాత ఏఐటియుసి ఫామ్ అయింది, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. తర్వాత అప్పుడు 1920 అంటే ఇండియాలో ఫ్రీడమ్ మూమెంట్ అనేది చాలా పీక్ స్టేజ్లోకి వెళ్ళబోతుంది. ఎందుకు పీక్ స్టేజ్కి వెళ్ళబోతుంది అంటే, బికాస్ అప్పుడు గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ అలర్ట్ అవుతారు అనమాట. అలర్ట్ అయిపోయి దే ఆర్ లైక్ చాలా ప్రెజరైజ్ ఉంటుంది. సో వీళ్ళకి ఇంతమంది పీపుల్ యునైట్ అవుతున్నారు కాబట్టి ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క మద్దతు ఏదైతే కాంగ్రెస్ వీళ్ళు ఉంటారు, ఎందుకంటే కాంగ్రెస్ 1885లో ఫామ్ అవుతుంది. సో సపోర్ట్ అనేది ఉన్నది. సో దెన్ వాట్ హ్యాపెన్, తర్వాత వాళ్ళకి సివిల్ సూట్స్ నుంచి, క్రిమినల్ నుంచి, లెజిటిమేట్ యాక్టివిటీస్, అంటే ఇది చట్టారీత్యా ఓకే అనుకునేటట్టు వాళ్ళు కొన్ని లాస్ అనేది రీఫ్రేమింగ్ చేసారు. సో లెటర్ అండ్ స్పిరిట్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అప్పుడు 1926, ఒక 6 ఇయర్స్ తర్వాత ప్రెజరైజ్ అయిన తర్వాత 1926లో ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది ఎమర్జ్ అయిందనమాట. ఓకే. దాని తర్వాత దాంట్లో సెక్షన్ 18లో ఏంటంటే, ఆ, ఏ లీగల్ ప్రొసీడింగ్ కూడా రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్ మీద ఎలాంటి ఆపోజిట్గా జైలు వేసుడు అట్లా ఇట్లా చేయడానికి లేదు అని చెప్పేసి చెప్పింది కోర్టు. సో దీనివల్ల ఏమైందంటే లీగల్ బ్యాకింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. అండ్ ఎవడు పడితే వాడు, అంటే ఎవరైతే ఫ్యాక్టరీస్ ఓనర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరిని పడితే వారిని రీజన్ లేకుండా తీసేయడము అట్లా ఇట్లా ఆగమనం చేయడం అలా చేయడానికి లేదు. అట్లా చేస్తే వాళ్ళకు కూడా శిక్షలు పడే ఒక లా అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడైతే గుర్తుంచుకోండి, ఎప్పుడైతే తప్పు జరిగిందో అప్పుడు ఒక 4 వాయిస్లు లేచినాయో, స్టార్టింగ్ మేబీ వాళ్ళ వాయిస్ని అణిచివేయడానికి ట్రై చేయొచ్చు, బట్ ఎప్పుడైతే మనకి యూనిటీ అనేది ఉంటుందో దెన్ ద ఏదైతే మూమెంట్ ఉంటుందో దట్ విల్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ నేషనల్ మూమెంట్, లేదంటే తెలంగాణ మూమెంట్ కూడా, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అప్పుడు మనం అందరం కలిసి చేసిన థింగ్స్, చాలా రోజులు అణిచివేయబడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలాంటివన్నీ, లైక్, సో చాలా అన్యాయం అనేది జరిగింది. దానికోసం ఫైట్ చేసారు. ఆ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఎప్పుడు ఉండాలి అనేసి చాలా మంది ఫిలాసఫర్స్ చెప్తారనమాట. ద ఫైటింగ్ షుడ్ నాట్ స్టాప్, ఇట్ షుడ్ బి లాంగ్ లాస్టింగ్ అని చెప్పేసి. అట్లా తర్వాత 1928లో 70,000 మంది గిర్నీ కామ్గార్ యూనియన్ అనేది పెట్టుకున్నారు. తర్వాత 203 స్ట్రైకులు చేసిర్రు. అండ్ వాళ్ళు కూడా అంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి నేషనలిస్టిక్, ఐ మీన్ పాలిటిక్స్లో కూడా మెల్లమెల్లగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత లోకమాన్య తిలక్ ఉన్నాడు, బాలగంగాధర్ తిలక్. ఆయన 6 days నిరాహార దీక్ష చేసుడు, ఆయన జైల్లో పడేసుడు, మళ్ళీ దాని మీద మీరూట్ కాన్స్పిరసీ కేసు అంటారు. ఆ, తర్వాత 33 లేబర్ ఆర్గనైజర్స్ని అరెస్ట్ చేయడము.
మళ్ళీ ట్రేడ్ డిస్ప్యూట్స్ మీద బ్యాన్ చేయడం, ఇట్లా చాలా రకరకాలుగా అయిందనమాట. మళ్ళీ దీన్ని స్లేవరీ ఆఫ్ ఇండియన్ బిల్ అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే అక్కడ నువ్వు లీగల్గా ఏదో బ్యాకింగ్ ఇచ్చినావు ట్రేడ్ యూనియన్స్కి, కానీ మళ్ళీ స్ట్రైక్ చేస్తే ఇల్లీగల్ ఎనీ స్ట్రైక్ దట్ ఎక్స్టెండ్ ప్యూర్లీ ఇండస్ట్రియల్ అయితే అది సరే అందరూ ఆర్గనైజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈ ఆర్గనైజ్ చేసుకున్న ఎవరికి ప్రాబ్లం వచ్చినా అందరిది ప్రాబ్లం అంటూ ఈ ట్రేడ్ యూనియన్స్ కూడా ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్కి మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అప్పుడు కోర్ట్ ఏమన్నదంటే నో నో నో, ఈ ట్రేడ్ యూనియన్స్ అనేది ఓన్లీ మీ ఇండస్ట్రియల్ సంబంధించిన డిస్ప్యూట్స్నే సాల్వ్ చేసుకోవడానికి, మీరు దీన్ని ఆ, బయటికి దాటి వెళ్తే ఇట్ విల్ బి అ క్రిమినల్ అఫెన్స్ అని చెప్పేసి అన్నదన్నమాట. సో ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతుంది, ఇంకో యూనియన్కి అన్యాయం అవుతుంది, ఇంకో యూనియన్కి అన్యాయం అవుతుంది. అట్లా అందరు బయటకు వచ్చేసి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఫైట్ చేస్తారనమాట. అది ఫైట్ చేయడం తప్పు, ఓన్లీ మీ ఇండస్ట్రీస్లో మీ విత్ ఇన్ లిమిటెడ్లోనే చేసుకోవాలని చెప్పేసి అది చెప్పింది అనమాట. దెన్ లాలా లజపత్ రాయ్ అప్పుడు ఏఐటియుసికి అధ్యక్షుడు ఉన్నాడు అనమాట 1928లో. తర్వాత ప్రీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసిండు ఇక్కడ లాహోర్ అంటే ప్రస్తుతంలో పాకిస్తాన్లో. అయితే నెక్స్ట్ సైమన్ కమిషన్. నెక్స్ట్ అప్పుడు పోలీస్ జేమ్స్ స్కాట్ ఎస్పీ ఉన్న వ్యక్తి లాఠీ చార్జ్ చేసిండు. అండ్ లజపత్ రాయ్ని బొక్కలు ఎరిగేటట్టు అంటే చాలా గట్టిగా కొట్టిరు, చాలా ఆయన హాస్పిటలైజ్ అయింది అనమాట. తర్వాత ఒక 6 మంత్స్కో 7 మంత్స్కో ఆయన చనిపోతాడు. నెక్స్ట్ 1928, ఇంకా 26 అయిపోయింది 28కి అప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్స్కి ఏం చెప్తాడంటే ఆ, ఈ మాసెస్ ఆఫ్ ది కంట్రీస్ ఉంటారు కదా, అంటే ఫార్మర్స్ కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ రకరకాల వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఆ, మనం సపోర్ట్ ఇస్తేనే రిఫార్మిజం అనేది పెట్టొచ్చు అది ఇది అని చెప్పేసి ఆ, జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్స్ని ఎగేస్తాడు అనమాట. ఎగే స్టూడెంట్స్ ఇన్ పాజిటివ్ వే. అండ్ ఇప్పుడు ఇది చాలా కంట్రీ అనేది డేంజర్లు ఉన్నది. ఎందుకు డేంజర్లు ఉన్నదంటే చాలామంది ఆ, వ్యక్తులు అంటే ఇప్పుడు మనల్ని మనం పరిపాలించుకోవడం వేరు, మనల్ని పక్క కంట్రీ వాడు వచ్చి పరిపాలించడం వేరు, ఎస్పెషల్లీ ఇన్ ఫారెన్ గవర్నమెంట్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరు అందరికీ చెప్తాడనమాట. సో మళ్ళీ ఎకనామిక్ డిస్ట్రెస్ అయింది, ఎందుకంటే అందరు స్ట్రైక్ చేస్తా అంటే ప్రొడక్షన్ ఉండదు, అన్నీ ఆగిపోతాయి, అంత ఆగమాగం, అరెస్టులు, లాఠీ చార్జీలు, గందరగోళం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో 3 మంత్స్ ఈ చెప్పకముందు 1929లో భగత్ సింగ్ స్మోక్ బాంబ్స్ ఎత్తాడనమాట సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. తర్వాత మీరూట్ అరెస్ట్ అయితే, తర్వాత లాలా లజపత్ రాయ్ చనిపోతాడు. అండ్ ఇట్లా రకరకాలు అవుతాయి. తర్వాత ఆయనని అండమాన్ నికోబార్కి సెల్యులార్ జైలుకి తీసుకుపోతాడు, ఇంకొంతమందిని ఉరి చేయడం, అట్లా రకరకాలు జరుగుతాయి. అండ్ ఇప్పుడు చూస్తే ద ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ సర్వైవ్డ్ ఇండిపెండెన్స్. తర్వాత అంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏదైతే ఉందో అప్పుడు 1926లో వచ్చిందో అది దట్ ఈస్ స్టిల్ బీన్ ఫాలోడ్, ఇప్పటికి కూడా ఫాలో అవుతుంది. అండ్ రిఫార్మ్స్ ఏం జరగాలి. అండ్ 1950స్లో అంబేద్కర్ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 కింద ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూనియన్ని అసోసియేషన్స్ని ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. దీనికి ఎగ్జామ్షన్స్ ఏంటంటే పోలీస్ వాళ్ళకి యూనియన్స్ చేసుకోవడానికి లేదు, అండ్ మిగతా వాళ్ళకి అందరికీ ఉంది. సో ఆ రిజిస్టర్డ్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి 625% పెరిగింది. అండ్ దెన్ 1991లో డిఫరెంట్ ఎకనామిక్ పాలసీస్ రావడము, అండ్ లేబర్ ఫ్లెక్సిబిలిటీ వాజ్ ద ప్రైజ్ ఆఫ్ గ్రోత్ అని చెప్పడము. అంటే గ్రోత్ ఎక్కువ ఉంటే లేబర్ ఫ్లెక్సిబిలిటీ సో రిలేటెడ్. తర్వాత 2020లో 4 లేబర్ కోడ్స్ని పాస్ చేయడము. ఇవైతే ఉన్న 29 ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయో వాటిని ఆ, ఏంటి అమెండ్ చేసి కన్సాలిడేట్ అంటే అన్ని కలిపి కొన్ని లాస్ని రీఫ్రేమ్ చేయడం అట్లా జరిగిందనమాట. సో ఇట్లా ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 అనేది ఇండియన్ రిలేషన్ కోడ్ 2020లో అంటే జాయిన్ చేసారు అనమాట. దీంట్లో ఉన్న క్లాజెస్ మొత్తం అలా పెట్టేసి దీన్ని తీసేసారు. అండ్ November 21 2025 నుంచి అది ఎఫెక్టివ్లో ఉన్నాయన్నమాట. మన లేబర్ కోడ్స్ అని చదువుతాం కదా, అంటే పిఎఫ్ టైంలో పడాలి, శాలరీస్ ఫస్ట్ వీక్లోనే పడాలి, లేదా ఫస్ట్ లోపల పడాలి అని చెప్పేసి అట్లా. సో అట్లా స్ట్రైక్స్ అనేది పెరిగినాయి. అండ్ తర్వాత ఇప్పటికి కూడా లైక్ రీసెంట్గా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ గిగ్ వర్కర్స్కి ప్రొటెక్షన్ చేస్తూ కొన్ని బిల్స్ లాస్ని పాస్ చేయడం జరిగింది. బట్ రియల్గా ఇన్ఫ్యాక్ట్ చూస్తే గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ అనేది ఇండియన్ రిలేషన్ కోడ్స్లో ఏదైతే ఇండియన్ రిలేషన్ కోడ్ అని చెప్పినాం కదా 2020 అందరి కార్మికులకు వర్తిస్తుందని, అది
ఆ కోడ్ అంటే ఆ బిల్లో ఈ గిగ్ అనే వర్డ్ లేదు. సో గిగ్ ప్లాట్ఫామ్స్కి అది లేనే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్ట్రగుల్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఆ గిగ్ వర్కర్స్ ఎవరైతే జొమాటో, స్విగ్గీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తారో వాళ్ళని ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్గా దే ఆర్ ట్రీటింగ్ అనమాట. అంటే వాళ్ళు ఇండిపెండెంట్ ఉంటారు, వాళ్ళు కొన్ని పైసలు తీసుకుంటూ పోతారు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. బట్ కొన్ని ఆ, ఇక్కడ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అని కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని ట్రాన్స్పోర్ట్ బేస్డ్ యూనియన్స్ ఉన్నాయి. వాళ్ళు మీటింగ్స్ని వాట్సాప్లో ఆర్గనైజ్ చేసుకోవడము, మెసేజ్ పెట్టుకోవడం అట్లా ఇట్లా అవుతుంది. అండ్ ఇంకోటి జొమాటోలో రీసెంట్ 2024 ఒక 2 years బ్యాక్ ఏంటంటే డెలివరీ ఫ్లీట్ బై ఫుడ్ టైప్ని బట్టి డెలివరీ పర్సన్ అనేది మారుతారు అనమాట. అంటే చికెన్ అయితే లైక్ లోవర్ క్యాస్ట్, వేరే ఫ్రూట్స్ అయితే అప్పర్ క్యాస్ట్. సో అట్లా ఇట్లా అట్లా దానివల్ల ఏంటంటే మైనారిటీ కానీ లోవర్ క్యాస్ట్ రైడర్స్ని ఐడెంటిటీస్ని ఎన్క్లోజ్ చేయడము, డిస్క్లోజ్ చేయడము ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి దాన్ని అబాలిష్ చేయడం జరిగింది. ఇంకోటి ద ఫెయిర్ వర్క్ ఇండియా రిపోర్ట్ 2024 ఏం చెప్తుంది అంటే 11 మేజర్ ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే ఇండియాలో ఆపరేట్ అవుతుందో అవి కలెక్టివ్ బాడీలు వచ్చినాయి. ఇక్కడ ఫైనల్ ఏంటంటే చాలా మంది ద డెఫ్ హ్యావ్ నాట్ లెర్న్ టు హియర్. ఎవరైతే అందరూ అంటే ఆ, ఆ, చెడిపోయిన చెవు లెక్క పెట్టారు అనమాట. అంటే ఎవరికి పట్టింపు లేదు, ఎవరోడు చూసుకుంటారులే అని చెప్పేసి మెనీ పీపుల్ ఆర్ అంటే సైలెంట్గా ఉండిపోవడం, వాళ్ళ హక్కులు వాళ్ళ బాధ్యతలు తెలుసుకోలేకపోవడం ఇట్లా అవుతుంది. అట్లా అవుతుంది ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఆర్గనైజేషన్లో దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వాయిస్ రేజ్ చేస్తావో నిన్ను టార్గెట్ చేయడము అట్లా ఇట్లా రకరకాలుగా ఉంటాయి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ వీ కెన్ స్టే యూనిటీ, అంటే యూనిటీగా మనం ఉన్నంత వరకు ఎవడు ఏం చేయలేడు. సో యూనిటీ అనేది ఇంపార్టెంట్. యూనిటీ ఇంపార్టెంట్ అంటే అది యూనిటీ అనేది ఎప్పుడు లీగల్గా మనం ఒక పేపర్ మీద మన రిజిస్టర్ మన పేర్లు దాంట్లో ఉంటే ఎనీ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ కానీ అవి ఇవి మనం ఆర్గనైజ్ చేస్తే ఇట్ విల్ బి అ లీగల్ థింగ్ అనమాట. సో అంటే ఇంకోటి కూడా ఈ ఎవరైతే సమ్మె చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు సమ్మె నోటీస్ అనేది 2 months బిఫోర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చారు 60 days ప్రయర్ ముందు ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అనమాట. ఇక్కడెక్కడో ఇచ్చారు, ఈ ఆర్టికల్లో ఎక్కడో చదివాను నేను. సో సో ఇట్లా మనకి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఆర్టీసీ సమ్మె అయినప్పుడు కూడా వాళ్ళు ముందు సమ్మె నోటీస్ అనేది ఒకటి ఇస్తారు. దట్ ఈస్ లైక్ లీగల్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ డిమాండ్స్ కనుక అంటే గవర్నమెంట్ కనుక రెస్పాండ్ అవ్వకపోతే మనం ఫ్రీగా ప్రొటెస్ట్ చేసే ఆ, ఆ హక్కు రాజ్యాంగం అనేది కల్పించింది అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. లేదు లేదు నేను డైరెక్ట్ పోయి నేను అందరం యూనిటీగా ఉన్నాం ప్రొటెస్ట్ చేస్తాము అంటే దట్ విల్ బి ఇల్లీగల్ అండ్ ఇల్లాజికల్. దట్ ఈస్ నాట్ గోన్ వర్క్. సో యూనియన్ ఫార్మేషన్ అనేది ఎస్పెషల్లీ అంటే ఒక ఈ డిస్ఆర్గనైజ్డ్ సెక్టార్లో కానీ లేబర్ యూనియన్స్ కానీ ఫ్యాక్టరీ యూనియన్స్ కానీ చిన్న చితక జాబులు చేసుకునే వాళ్ళకి ఈ యూనియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ద లౌడ్ వాయిసెస్ ఆర్ స్టిల్ నెససరీ. ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వాళ్ళకి ఇట్స్ ఎ నెససరీ థింగ్ అనమాట. సో మీరు మాట్లాడలేకపోయినా పర్లేదు కానీ మాట్లాడేటోళ్ళకి మాత్రం మద్దతు ఇస్తే దెర్ విల్ బి మెనీ థింగ్స్ హ్యాపెండ్. అంటే చాలా థింగ్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఫైట్ చేసారు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా లేకపోతే ఇన్ని లాస్ ఇన్ని రూల్స్ ఒకరినొకరు ఫ్రీడమ్గా ఉంచుకోవడము, అంటే అంటే పవర్ అనేది ఎవడి పవర్ వాడిది అన్నట్టు ఉండడము, అంటే పవర్ కన్నా మించిగా ప్రయత్నాలు చేసిన వాళ్ళని జైల్లో పెట్టడము అది చేయడము. సో లీగల్ బ్యాకింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో అట్లీస్ట్ నౌ ఇట్ ఈస్ స్ట్రెంగ్ అనమాట. కాబట్టి ఎవ్రీబడి షుడ్ బి ఎడ్యుకేటెడ్. అండ్ చెగువీర కూడా లైక్ ఫస్ట్ నువ్వు రెవల్యూషనరీ కావాలంటే నువ్వు సమాజంలో మార్పు అనేది కోరుకోవాలనుకుంటే ఫస్ట్ యూ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ అంటారు. ఎడ్యుకేటెడ్ ఈస్ ఇన్ సెన్స్ నోయింగ్ అబౌట్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ టెరిటరీ. అంతే. నువ్వు లేబర్ ఆర్గనైజేషన్ ఏదో చేద్దాం అనుకుంటున్నావు, ఆ లేబర్ రూల్స్ లాస్ అవి ఎట్లున్నాయి ఏంది కథ అని తెలియాలి. సో తెలియాలి అంటే దాట్ టాపిక్ యూ నీడ్ టు బి ఎడ్యుకేటెడ్. సో అది మ్యాటర్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. హోప్ యూ హ్యావ్ గాట్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇట్లా అంటే ఎవడైతే ఆపోజిట్గా ఫైట్ చేద్దాము అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఒకరు లైక్ వాడిని అణిచివేద్దామని చేయడం జరిగింది. తెలంగాణ మూమెంట్ అయినా అది ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అయినా ఏదైనా. బట్
ఇఫ్ యూ ఫైట్ ఫర్ యువర్ రైట్స్, ఏదైతే రైట్స్ అవి ఇవి ఉంటాయో అవి నువ్వు ఫైట్ చేసినప్పుడు డెఫినెట్లీ వన్ డే అందరూ అనేది దాని ద్వారా లాభపడతారు. ఇప్పుడున్న ఈ పిఎఫ్ సిస్టమ్ కానీ, సండే రోజు హాలిడే కానీ, ఇవన్నీ లైక్ అంబేద్కర్ ఆయన ఆలోచించి పెట్టడము. సో తెలంగాణలో అయితే కాకా ఆ, ఆయన సింగరేణిలో చేంజెస్ అంటే లేబర్కి సంబంధించిన యాక్ట్స్ కానీ రూల్స్ కానీ తేవడం, ఇట్లా ఎవరో ఒకరు లైక్ టార్చ్ బియరర్స్ అంటూ ఉంటారు. సో దాట్స్ ద థింగ్. అండ్ ఇక్కడ చెప్పాను కదా, సెక్షన్ 62 రిక్వైర్స్ 60 డేస్ నోటీస్ బిఫోర్ ఏ స్ట్రైక్ అండ్ బిగిన్. మళ్ళీ అది కూడా 15 డేస్కి ఒకసారి గుర్తు చేయాలన్నమాట. అప్పుడు అది అది ఇంకా ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హ్యాపీ లేబర్ డే.